2024 సంవత్సరం అయిపోవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నది. అలాగా 31 తారీఖు చివరి రోజు అనేది మన పంచాంగము, అలాగే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. రాశుల వారికి శుభం జరగబోతుందా? అశుభం జరగబోతుందా? వీళ్ళ దరిద్రం పోతుందా? పోవట్లేదు అనేది ప్రతి ఒక్కటి వీడియోలో మనం డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నాము. 31 తారీఖు పంచాంగం చూసుకున్నట్లయితే డిసెంబర్ నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు. ఇక్కడ మీరు శుభ సమయంలో రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వర్జం, అమృత గడియలు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూల సాగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతాన పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వృత్తి వ్యాపారాల్లో కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు అనేవి కూడా నిదానిస్తాయి. మిథున రాశి వారికి విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతుంటాయి. ప్రేమ సమస్యలు ఉన్నా సరే అవి తీరిపోతాయి. కర్కట రాశి వారికి ఉద్యోగాలకు శుభవార్తలు అందుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. సింహరాశి వారికి వివాదాలు వీళ్ళని దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగిన సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. భక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం అందుతుంది. కన్య రాశి వారికి అనేది కూడా ప్రేమ సమస్యలు అనేవి తొలగిపోతాయండి. ప్రేమికులు ఎవరైనా గొడవలు పడి ఇబ్బందులు పడినట్లయితే మాత్రం 31 తారీఖు కలుసుకొని సంతోషంగా అనేది కూడా గడుపుతారు. వీరు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. వాహన ప్రయాణాల విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వృశ్చిక రాశి వారికి వ్యాపారాల విస్తరణకు స్నేహితుల సాయం తీసుకుంటారు. గృహమున శుభకార్యాలు చేస్తారు. పెళ్లి సమస్యలు అనేవి తీరబోతున్నాయి. పెళ్లి కాని స్త్రీలకు 31 తారీఖు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే అవకాశం ఉండబోతుంది. వీరు భూ క్రయ విక్రయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగాల్లో మంచి పొజిషన్లకు అనేది వెళ్ళిపోతున్నారు వృశ్చిక రాశి వారు. ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాల్లో మంచి ఫలితాలు అనేవి చూడబోతున్నారు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాటల పట్టింపులు తొలగుతాయి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటి బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. మీకు వాతావరణం కూడా అనుకూలంగా ఉండబోతుంది. దూర ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఉద్యోగంలో చిన్నపాటి వివాదాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా కొనసాగుతారు. లాస్ట్ రాశి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాం. వీరికి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానం, విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అనేవి కూడా అందుతాయి. స్త్రీలకు మంచి యోగదాయకాలు అనేది కూడా 31 తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. వీరికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సమస్యలు ఉన్నా సరే అవి కూడా తీర్చుకొని లబ్ధి అనేది కూడా మీరు పొందుతారు. ముఖ్యంగా 12 రాశుల వారికి మంచి యోగ కాలం, మంచి అవకాశాలు, శుభ సమయములు అనేది కూడా జరగబోతున్నాయి. శుభకార్యాలు అనేది కూడా ఇంట్లో నిర్వహిస్తారు. మీకున్న దరిద్రం అనేది 31 తారీఖు మొత్తం అంతరించిపోతుంది. 2025 సంవత్సరంలో 12 రాశుల వారికి ముఖ్యంగా 10 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ప్రతి వీడియో అనేది మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియోలు మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. మీకు ఎలాంటి మంచి పనులు జరగబోతున్నాయి, చెడు ఏంటి, శుభ సమయములు ఏంటి, మంచి డేట్స్ ఏంటి, బ్యాడ్ డేట్స్ ఏంటి ప్రతి ఒక్కటి ఆ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో పెట్టాను చూసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిషాల్లో మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెబెందులు వెతుకుతడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వీడియోలో కనబడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.